రెడ్డిగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చిక్కులో పడ్డారు. మద్యం సేవించి వాహనం నడపడంతో స్వదేశంలో సిడ్నీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్లో 2026లో ఆడుతున్నాడు. అయితే మ్యాచ్ల మధ్య విరామం దొరకడంతో స్వదేశం ఆస్ట్రేలియా వెళ్లారు. ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పట్టడంతో సిడ్నీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. పోలీసులు సిడ్నీలోని మారోబ్రా ప్రాంతంలో రెగ్యులర్ చెకప్లు నిర్వహిస్తుండగా వారిని చూసిన వార్నర్ తన వాహనాన్ని పక్కనకి పార్క్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆయన వద్దకు వెళ్లి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. ఈ ప్రాథమిక పరీక్షలో వార్నర్ మద్యం సేవించినట్టు తేలింది. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అయితే మారోబ్రా పోలీస్ స్టేషన్లో వార్నర్కు పరీక్షలు చేశారు. ఈ క్రమంలో అతడి రక్తంలో ఆల్కహాల్ శాతం 0.1404గా ఉన్నట్టు తేలింది. ఇది చట్టబద్ధమైన పరిమితి కంటే చాలా ఎక్కువ. దీంతో పోలీసులు వార్నర్ మీద కేసు నమోదు చేశారు. మే 2026లో కోర్టుకు హాజరు కావాలని ఆదేశించిన అనంతరం ఆయన్ను విడుదల చేశారు. ఈ కేసులో వార్నర్ వచ్చే నెలలో కోర్టుకు విచారణకు ఎదుర్కోవాల్సి ఉంది. అయితే ఇక కెరీర్ విషయానికి వస్తే వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్న సంగతి తెలిసిందే. కరాచీ కింగ్స్ జట్టుకు అతడు కెప్టెన్. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితమే వార్నర్ వ్యక్తిగత సెలవుల మీద ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు. పిఎస్ఎల్ కోసం త్వరలోనే అతడు మళ్లీ పాకిస్తాన్కు వెళ్లనున్నాడు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఏదైతే అంతర్జాతీయ క్రికెటర్ మా మాజీ కెప్టెన్ అయినటువంటి డేవిడ్ వార్నర్ తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడడం సంచలనంగా మారింది. అయితే డేవిడ్ వార్నర్ తెలుగు వెండితెరపై కూడా మనకు హీరో నితిన్ నటించినటువంటి రాబిన్ హుడ్ చిత్రంలో కూడా డేవిడ్ వార్నర్ ఒక గెస్ట్ రోల్తో తెలుగు సినిమాల్లో సైతం అడుగుపెట్టారు. ఇది ప్రస్తుతము ఒక క్రికెట్ దిగ్గజంగా పేరుగాంచినటువంటి డేవిడ్ వార్నర్ సిడ్నీలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడడంతో ప్రస్తుతం ఇది సంచలన కేసుగా నమోదైంది. అయితే మొత్తం కూడా చూస్తే సిడ్నీలోని తూర్పు శివారు ప్రాంతంలో మారుబ్రా వద్ద మలబార్ రోడ్డులో పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తుండగా ఆయన పట్టుబడడం జరిగింది. వార్నర్ ప్రయాణిస్తున్నటువంటి వ్యాన్ తనిఖీ కేంద్రానికి, ఏదైతే పోలీసులు తనిఖీ చేస్తున్నటువంటి తనిఖీ కేంద్రానికి కొంచెం దూరంలో ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే దీన్ని గమనించినటువంటి పోలీసులు ఆయనకు వద్దకు వెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. అయితే ఈ టెస్ట్ లో ఆల్కహాల్ సేవించినట్లు ప్రాథమికంగా తేలింది. పోలీసులు తర్వాత అంటే రెండవసారి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు సైతం నిర్వహించడం జరిగింది వార్నర్ కు. అయితే ఈ క్రమంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైంది. ఇది యాక్చువల్ గా ఆస్ట్రేలియాలో అనుమతించిన పరిమితి అంటే 0.05 ఉండాలి. కానీ ఇక్కడ 0.104 ఉండడంతో, అంటే రెండు రెట్లు ఎక్కువగా ఉండడంతో అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత మారుబ్రా పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అదే పోలీసులు సొంత పూచికత్తుపైన అతన్ని బెయిల్పై విడుదల చేయడం జరిగింది. అయితే ఆయనపై మిడ్ రేంజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఒకవేళ ఇది అంటే అంటే కేసు అనేది నిరూపితమైతే మాత్రం డేవిడ్ వార్నర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయ్యే అవకాశం ఉందని కూడా సమాచారం. మొత్తం మీద ఏదైతే అంతర్జాతీయ క్రికెటర్ గా పేరుగాంచినటువంటి డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడడంతో కాస్త సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే అక్కడ కూడా పోలీసులు కేసు నమోదు చేయడం, బెయిల్ కూడా ఇచ్చి పంపించి వేయడంతో దీనికి ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు డేవిడ్ వార్నర్ కి. హాజరైన పక్షంలో ఫైన్తో సరిపెట్టే అవకాశం ఉందా? శిక్ష ఏమైనా పడే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఫైన్ వేస్తారా లేక డ్రైవింగ్ లైసెన్స్ కూడా, అంటే కాస్త ఆస్ట్రేలియాలో కాస్త సిడ్నీలో కొద్దిగా ఎక్కువగా ఈ డ్రైవింగ్ అంటే ట్రాఫిక్ రూల్స్ పై ఎక్కువ కఠినతరమైనటువంటి నిబంధనలు ఉంటాయి కాబట్టి వాస్తవంగా పోలీసులు నమోదు చేసినటువంటి కేసును కూడా మనం గమనిస్తే మిడ్ రేంజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మొత్తం మిడ్ రేంజ్ ప్రిస్క్రైబ్డ్ కన్ట్రోలేషన్ ఆఫ్ ఆల్కహాల్ కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో ఈ కేసు నిరూపితమైతే, అంటే డేవిడ్ వార్నర్ నిరూపితమైతే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉందని కూడా మనకు తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే వార్నర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 అంటే ఈ లీగ్ కి కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే లీగ్ మ్యాచ్ల మధ్యలో 4 రోజులు రెస్ట్ దొరకడంతో ఆయన స్వదేశానికి రావడం, అంతలోనే ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడడంతో ప్రస్తుతము పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ మే 7వ తేదీన, అంటే కరెక్ట్ గా వచ్చే నెల, అంటే నెల రోజులు ఒక 30 రోజులు గ్యాప్ ఇచ్చారు పోలీసులు బెయిల్ ఇచ్చి. మళ్ళీ మే 7వ తేదీన సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టులో ఆయన
హాజరు కావాల్సి ఉంది. మొత్తం మీద ఈ అరెస్ట్ వల్ల ఆయనపై క్రికెట్ అంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతము కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఈ అరెస్ట్ వల్ల ఆయనపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పవచ్చు. ఏప్రిల్ 9వ తేదీన అంటే మనకు రేపు లేక ఎల్లుండి అంటే ఏప్రిల్ 9న మ్యాచ్ కోసం పాకిస్తాన్ తిరిగి వెళ్లే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఏదైతే 4 రోజుల పాటు రెస్ట్ దొరికితే 4 రోజుల పాటు తన ఇంటికి వెళ్ళి ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి డేవిడ్ వార్నర్ మళ్ళీ ఆట ఆడేందుకు వస్తున్నారని మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.